ప్రేమ ధీరజ్‌లు ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ప్రేమ దగ్గరికి భద్రావతి వచ్చి నా మేనకోడలిని నా ఇంటికి తీసుకొచ్చుకోవాలి అనుకున్నా, తెచ్చుకున్నా. నిజమైన సంతోషం మనసారా చూస్తున్నా అని మనసులో చిందులేస్తూ బాధ ముఖం పెట్టి ప్రేమ దగ్గరికి వెళ్ళి నిన్ను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు ప్రేమ. నీ బాధ ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు అని ముసలి కన్నీళ్లు కాలుస్తూ ఉంటుంది భద్రావతి. కష్టమో నష్టమో పెళ్లి చేసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ధీరజ్ వచ్చి పిలిస్తే పంపేయాలి అనుకున్నాం. కానీ ధీరజ్ రోజురోజుకి చాలా ఎక్కువ చేస్తున్నాడు. నీ గతాన్ని గుర్తు చేసి గుచ్చి గుచ్చి మాట్లాడి నిన్ను బాధపెడుతున్నాడు. ముందు ముందు ఇంకెంత బాధపెడతాడో! అడుగడుగునా బాధ పెట్టేవాడితో ఎలా సంతోషంగా ఉండగలవో? ఎలా కలిసుండగలవు? నీ భవిష్యత్తుని ఆ ధీరజ్ దారుణంగా మార్చేశాడు. ఇంకా ఎంత ఏడుస్తావో అని భయంగా ఉందని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది భద్రావతి. అత్త మాటలకు ప్రేమ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భాగ్యం, సుకన్య ఇడ్లీ కొట్టుకి బయలుదేరుతూ ఇడ్లీ బాబాయ్‌ని రైస్ మిల్ దగ్గరికి వెళ్ళమని అంటారు. ఇంతలో చింతామణి ఎంట్రీ ఇవ్వడంతో వామ్మో! బుల్డోజర్ అని ఇడ్లీ బాబాయ్ పారిపోతే భాగ్యం సుకన్యని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. ఇంతలో చింతామణి లోపలికి వెళ్ళి మర్యాదగా బయటకి రా అని చెప్పి బయటకి వస్తుంది. చింతామణి మనుషులు బయట కూర్చి వేస్తారు. 3,00,000 తీసుకొని 3 ఏళ్లయింది. వడ్డీ లేదు, అసలు లేదు. పారిపోయి వస్తే తెలుసుకోలేను అనుకున్నారా? మీ బాగోతం తెలుసుకొనే వచ్చా. నీ న్యాయ చరిత్ర మొత్తం నీ కూతురు అత్తారింట్లో చెప్పనా? అని చింతామణి అడగడంతో వద్దు అని భాగ్యం బతిమలాడుతూ ఉంటుంది. 6,00,000 ఇప్పుడే ఇవ్వండి అని చింతామణి అడగడంతో భాగ్యం 6,000 ఇస్తుంది. దాంతో చింతామణి లాగిపెట్టి కొట్టి మొత్తం డబ్బులు ఇవ్వమని అంటుంది. సాయంత్రం కల్లా 6,00,000 ఇచ్చేయండి అని అంటుంది. భాగ్యం ఇడ్లీ బాబాయ్‌తో మిల్లులో లక్షలు కొట్టేయమని అంటుంది. ఇక మరోవైపు వల్లి చందు దగ్గరికి వెళ్లి ప్రేమ ఎందుకు ధీరజ్ మీద అంతలా అరుస్తుంది, అలిగిపోతుంది. తను లేచిపోయింది కదా! ఉన్నదే కదా అన్నాడు అని వల్లి అంటూ ఉంటుంది. దాంతో చందు లాగిపెట్టి కొడతాడు. వేదవతి, నర్మద ధీరజ్ చూసి ఏమైందని అడిగితే ధీరజ్ ప్రేమల విషయంలో తలదూర్చుతుందని అంటాడు. ప్రేమ నా చెల్లి, ధీరజ్ నా మరిది. మరి నేను కలుగజేసుకోకుండా ఎలా ఉంటానని వల్లి అంటుంది. తోడేలు సడెన్‌గా సాధు జంతువులుగా మారిపోయావి అని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని నర్మద అంటుంది. అయినా నువ్వేంటి కళ్యాణ్ పేరు ప్రేమ చేతి మీద రాసావని ధీరజ్‌ని వల్లి అడిగితే నువ్వు కూడా అలా అంటావేంటి వదినా అని ధీరజ్ అంటాడు. మరి తనేం చేస్తుందో చూసావా? నీ మీద నిందలు వేస్తుంది. నువ్వెంత బతిమలాడినా కనికరించడం లేదు. ప్రేమ లేచిపోయినప్పుడు లేని తప్పు నువ్వు ఆ మాట చెప్తే తప్పా అని అంటూ ఉంటుంది వల్లి. ధీరజ్‌ని వల్లి రెచ్చగొడుతుందని వేదవతి వల్లిని తిడుతుంది. అయినా ఎవరు పేరు రాసుంటారని వేద అడిగితే మీ అక్క, అన్న లేదంటే ఆ ప్రేమే రాసుంటుందని ధీరజ్ అంటాడు. ఏంట్రా నువ్వు మీ ఇద్దరు ఎలా కలిసిపోవాలా అని ఆలోచించకుండా బంధం తెంచుకునేలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది వేదవతి. చాలా బతిమిలాడాను. ఇక బతిమిలాడే ఓపిక నాకు లేదు. ఇక నా జీవితం నేను చూసుకుంటా అని ధీరజ్ అనేస్తాడు. ఇక మరోవైపు వల్లి భద్రవతికి కాల్ చేసి మంట పెట్టేశా. పూర్తిగా ఇక ప్రేమ, ధీరజ్‌ల బంధం తెగిపోయినట్లే అని జరిగింది చెప్తూ ఉంటుంది వల్లి భద్రావతికి. ధీరజ్ ప్రేమ మీద రగిలిపోతున్నాడు. అక్కడ ప్రేమ కోపం మీద పెట్రోల్ పోయమని అంటుంది భద్రావతితో శ్రీవల్లి. ఇక సేనాపతి ప్రేమ దగ్గర కూర్చొని నేను కోరుకున్న నీ భవిష్యత్తు ఇది కాదమ్మా. నువ్విలా ఉంటే నేను చూడలేను. అందుకే నీ మనసు మార్చడానికి నేను నిన్ను ఫారిన్ పంపుతా వెళ్తావా? ప్లేస్ మారితే మనసు మారుతుంది. ఏర్పాట్లు చేయనా అని సేనాపతి ప్రేమతో అడుగుతాడు. మరి ఏం ఏం చెప్పబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.